ఎంతోమంది ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో ఎంతోమంది అగ్నికి ఆహుతి అవుతూ ఉంటారు. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ చాలామంది ఈ కారణాలతో చనిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే అగ్నికి ఆహుతైన వాళ్ళు 80% పైగా కాలిపోయి హాస్పిటల్కి వచ్చేసి పూర్తిగా మరణం వైపు పయనిస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 50%, 40% కాలిన వాళ్ళకి బతికించుకునే అవకాశం ఉన్న అన్ని వస్తువులు లేక ఆర్థిక స్తోమత లేక చాలామంది ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఉస్మానియా హాస్పిటల్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మక సేవలు అందిస్తూ ఉంటుంది. ఎంతోమంది పేదలకు ఇప్పటికే వైద్యం అందిస్తూ ఉంటుంది. సో ఉస్మానియా హాస్పిటల్ దీన్ని చెక్ పెట్టేందుకు ఒక స్కిన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసింది. సో ఆ స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేసి దిగ్విజయంగా 2 ఏళ్లు పైకి పూర్తి చేసుకుంది. సో ఈ స్కిన్ బ్యాంక్ ద్వారా ఎంతమందికి సేవలు అందించారు, ఎంతమందిని పేషెంట్స్ కాపాడారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ నాగప్రసాద్ గారు ఉన్నారు. సో తన అడిగి తెలుసుకుందాం ఎంతమంది ఈ యొక్క స్కిన్ బ్యాంక్ ద్వారా సేవలు వినియోగించుకున్నారు అన్నది. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నేను డాక్టర్ నాగప్రసాద్, ఎంఎస్ ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చేశాను. నేను స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ నేను. సో మా కొలీగ్ డాక్టర్ మహేందర్ గారు, ఈయన కూడా ఉస్మానియా స్టూడెంటే. ఈయన కూడా క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ అయినా. నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ అ కోఆర్డినేటర్ ఆఫ్ ది స్కిన్ బ్యాంక్ అట్ ఉస్మానియా. సో మేమిద్దరం ఎందుకు ఉస్మానియా అని మీకు చెప్తున్నారంటే, మనం ఏ కాలేజీలో అయితే మనం చదువుకుంటామో ఆ కాలేజీకి ఎంతో కొంత మన సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలి. మనం ఇది హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ తీసుకున్నాము పేషెంట్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను మా కొలీగ్స్, ఇది ఒక ఇండివిజువల్ వ్యక్తి ప్రయత్నం చేసి అయ్యేది కాదు. ఒక టీమ్ మెంబర్స్ లాగా ఒక కమిటెడ్ టీం ఉంటేనే ఇటువంటి స్కిన్ బ్యాంక్ అనేది మనం ఉస్మానియాలో స్టార్ట్ చేయగలిగాము. సో ముందుగా మీకు అసలు స్కిన్ బ్యాంక్ అంటే ఏమిటి, మేము ఉస్మానియాలో ఎందుకు స్కిన్ బ్యాంక్ పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని మీకు అర్థమయ్యే విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మిగిలిన బ్యాంక్స్ ఉన్నట్టే లైక్ ఆర్గాన్ బ్యాంకు, లేకుంటే బ్లడ్ బ్యాంకు, లేకుంటే కొన్ని సెంటర్లలో బోన్ బ్యాంక్స్ కూడా కొన్ని స్టార్ట్ చేశారు కొన్ని ఫారిన్ కంట్రీస్లో. మన దగ్గర కూడా కొన్ని హాస్పిటల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆ ప్రాంతాల్లో. అట్లాగే మనకి స్కిన్ బ్యాంక్ అన్నది రీసెంట్ కాన్సెప్ట్. మనకి కొన్ని హాస్పిటల్స్లో లేదా కొన్ని సెంటర్లలో సుమారుగా ఒక 10-12 ఏళ్ల ముందు స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ కాన్సెప్ట్ అన్నది అంతగా ప్రాచుర్యం పొందలేదు దానికి. ఎందుకంటే సాధారణంగా మనకున్న పద్ధతుల ప్రకారం ఏంటంటే, చర్మం ఇస్తారా, అది చర్మం పట్టుకుంటుందా అనే అపోహలు ఉండేవి. సెకండ్ థింగ్ ఈజ్ మనకున్న లాస్ట్ రైట్స్, అంతిమ యాత్రలో మనం చేసే ఏదైతే రైచువల్స్ ఉంటాయో దానికి చర్మం తీసేస్తే కనుక అంతవికారంగా అవుతుంది, లేకుంటే డిఫార్మిటీస్ వస్తాయనే అపోహలతోటి స్కిన్ డొనేషన్ అనేది పెద్దగా మనకు ప్రాచుర్యం పొందలేదు. గత 5-6 సంవత్సరాలుగా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్స్ దేశంలో సుమారుగా ఒక 20-30 ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లు దీని ఒక మెయిన్ కాజ్గా తీసుకున్నాయి. ఇంతమంది మనము ఆర్గాన్ డొనేషన్లో పార్ట్గా ఇన్ని ఆర్గాన్స్ మనం రిట్రీవ్ చేస్తున్నప్పుడు, లైక్ కార్నియా, లివర్, కిడ్నీస్, అప్పుడప్పుడు హార్ట్, కొన్ని దేశాలు అయితే కనుక ఫేస్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ వాడుతున్నప్పుడు మన భారతదేశంలో మనకున్న రిసోర్సెస్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు, మనము స్కిన్ని డోనార్ నుంచి హార్వెస్ట్ చేసి మన దగ్గర ఉన్న ఈ మేజర్ బర్న్స్ పేషెంట్స్ కానీ మేజర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎందుకు యూజ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ని మెల్లగా దాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా మనము స్కిన్ని హార్వెస్ట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి స్కిన్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసామండి. దానికి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. సో చాలా ప్రశంసలు అయితే వచ్చాయి, కానీ దాని కొనసాగింపు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎంక్వైరీస్ కావచ్చు, మిగతా విషయాలు ఎలా ఉంది? ఇది మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మేము ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న స్కిన్ బ్యాంక్ గురించి ఇంత గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక స్కిన్ బ్యాంక్ అనే అడ్వాన్స్డ్ సెంటర్ని ఒకటి స్టార్ట్ చేయాలంటే ఎంతోమంది దీన్ని అర్థం చేసుకుని ఇక్కడ జెన్యూన్గా వచ్చే పూర్ పేషెంట్స్కి మన హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రియలైజేషన్కి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళు, హెట్రో ఫార్మస్యూటికల్స్ కంపెనీ వాళ్ళ సౌజన్యంతో ఉస్మానియా హాస్పిటల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చిన్న చూపు అన్నది లేకుండా వాళ్ళు ఇచ్చే ప్రతి ఫండ్కి కూడా మేము న్యాయం చేస్తాము అనే అపారమైన మా మీద ఉన్న నమ్మకంతో ఈ స్కిన్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చారండి. సో మేము గర్వంగా చెప్పుకునేది ఏమంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ సెటప్లో కానీ ప్రైవేట్ సెటప్లో కానీ విజయవంతంగా నడుస్తున్న ఏకైక స్కిన్ బ్యాంక్ ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న స్కిన్ బ్యాంక్. మన 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ప్రైవేట్లో కూడా స్కిన్ బ్యాంక్ అన్నది లేదండి. భారతదేశంలోనే మనము స్కిన్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు మనది 3వ స్కిన్ బ్యాంక్, గవర్నమెంట్ సెటప్లో ఉన్న 3వ స్కిన్ బ్యాంకు. ప్రైవేట్లో సుమారుగా 15 ప్రైవేటు స్కిన్ బ్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా అది డబ్బుతో కూడుకున్న వ్యవహారము, ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పూర్ పేషెంట్కి దానివల్ల పెద్దగా ఉపయోగం ఏముండదు, దాని వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో దట్టు ఉస్మానియా హాస్పిటలే ఎందుకని మేము అనుకున్నామంటే, మన ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే బర్న్స్ పేషెంట్స్, ఆ పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ కానీ, ఇది నంబర్ ఆఫ్ బర్న్స్ పేషెంట్ కానీ
చాలా ఎక్కువ అది. మొత్తము హైదరాబాద్లో అన్ని హాస్పిటల్స్లో కలిపి బర్న్స్ పేషెంట్స్ కానీ మేజర్ యాక్సిడెంట్ పేషెంట్స్ కానీ ఎంతమంది వస్తారో అంతమంది కేవలం ఒక ఉస్మానియా హాస్పిటల్కే వస్తారు. ఈ ఉస్మానియా హాస్పిటల్లో కూడా మా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో 2 యూనిట్స్ ఉన్నాయండి. నేను ఒక యూనిట్లో నేను డాక్టర్ నాగప్రసాద్ యూనిట్ 1 సీనియర్ ప్రొఫెసర్గా నేను చేస్తున్నాను, డాక్టర్ మహేందర్ గారు అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు, డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. నెక్స్ట్ మా సెకండ్ యూనిట్లో డాక్టర్ లక్ష్మి గారు, ఆవిడ యూనిట్ 2 ప్రొఫెసర్, ప్రస్తుతం హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. ఆవిడ దగ్గర ఒక అసిస్టెంట్ డాక్టర్ రేఖ అని చెప్పి చేస్తున్నారు. సో నేను ఉస్మానియా హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసి సుమారుగా 26 సంవత్సరాలు అయిందండి. సో మా సైడ్ నుంచి మేము ఒక టీంని బిల్డప్ చేసుకుని ఉస్మానియా హాస్పిటల్ ఇంతమంది పేషెంట్స్ వస్తున్నారు, మనం ఏదో ఒకటి మనం వచ్చే పూర్ పేషెంట్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా హాస్పిటల్ మేము చూస్ చేసుకుంటే ఈ విధి విధానాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే స్కిన్ బ్యాంకు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు, హెడ్రో వాళ్ళు ఇచ్చారు, బాగానే ఉంటుంది. కానీ దానికి బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి పరిసరాలు ఉండాలి, ఎలా నీట్ మెయింటైన్ చేయాలి, ఆ వాతావరణం ఎలా ఉండాలి, ఆ విధి విధానాలు ఎలా ఉండాలి? సో మొత్తంగా ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అసలు స్కిన్ బ్యాంక్ మీద అవగాహన లేకుండా పోయింది? ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ని ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఎందుకు ఇంతవరకు ఏర్పాటు చేయాలి? దాని ఖర్చుతో కూడుకున్న పని ఎందువల్ల అసలు వెనకబడ్డా మనం? అవునండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే స్కిన్ బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే ఖర్చు అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే కనుక ఈ స్కిన్ బ్యాంక్ని సక్సెస్ఫుల్గా మనం రన్ చేయాలంటే మోటివేటెడ్ అండ్ కమిటెడ్ టీం ఉండాలండి. సో ఉస్మానియా హాస్పిటల్ కూడా అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇంతమంది సీనియర్ ప్లాస్టిక్ సర్జన్లు 5 మంది ప్లస్ ఎంఎస్ పాస్ అయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ కోసము నేషనల్ మెడికల్ కమిషన్ ఆర్ ఎంసీఐ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన 24 మంది డాక్టర్లు మన దగ్గర ఉంటారండి. ఈ రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ కానీ హెట్రో గ్రూప్ కానీ వాళ్ళు మా మీద నమ్మకం ఉంచడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇంత పెద్ద లార్జ్ టీమ్ అన్నది ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా ఉండదండి. ఇది మన భారతదేశంలోనే మనది ఉస్మానియా హాస్పిటల్ అనేది 2వ 3వ సెంటర్, అంటే ఇంతమంది డాక్టర్స్ ఉన్న ఒకే ఒక సెంటర్. దానివల్ల మనం ఉస్మానియా హాస్పిటల్ ఒక రీజన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కాకుండా ఉస్మానియా వచ్చే పేషెంట్ల పర్సంటేజ్ అడ్వాన్స్ సుమారుగా 1% కానించి 100% దాకా కాలిన పేషెంట్లు, మేజర్ యాక్సిడెంట్ పేషెంట్లు, చాలా సీరియస్గా ఉన్న పేషెంట్లు, ఏమీ ఎఫోర్డ్ చేయలేని పేషెంట్ అందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్కి వస్తారని అందువల్ల మనం ఉస్మానియా హాస్పిటల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ స్కిన్ బ్యాంక్ పెట్టడం జరిగింది. దీనికి పెట్టాలంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ లైక్ మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానీ, ప్రిన్సిపాల్ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇంతమంది ఈ కాజ్ని అర్థం చేసుకుని ఇందులో ఒక జెన్యూన్గా ఒక పూర్ పేషెంట్ హెల్ప్ అవుతున్న వాళ్ళు బిలీవ్ చేస్తేనే ఈ సిస్టమ్ ముందు జరుగుతుందండి. అంతమంది మాకు మా సిస్టమ్ని అర్థం చేసుకుని మా మీద నమ్మకం ఉంచి ఈ స్కిన్ బ్యాంక్ ఉస్మానియా పెట్టడానికి మాతో కోఆపరేట్ చేశారండి. దానివల్లనే ఎప్పటి నుంచో మేము అనుకుంటున్న ఉస్మానియా హాస్పిటల్ స్కిన్ బ్యాంక్ కళ అన్నది నిజమైంది మాకు. సో దాంతోపాటుగా ఉస్మానియా హాస్పిటల్ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సో ఎంతోమందికి చాలా వైద్యం అందించింది, ఎంతోమంది ప్రాణాలను కాపాడింది, పునర్జన్మలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం కూడా మనం పాపను చూసాము. ఆ పాప కూడా చనిపోతున్న దగ్గర నుంచి బతికించి చిరునవ్వులతో బయటకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా ఈ 2.5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎంతమందికి మనం ఈ స్కిన్ బ్యాంక్ ద్వారా వైద్యం అందించాము? సో ఎంతమంది దగ్గర నుంచి మనం డొనేషన్ తీసుకున్నాము? సో మనకి ఎంక్వైరీస్ ఎలా వస్తుంది? ఎందుకంటే అవగాహన రాహిత్యం అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు స్కిన్ బ్యాంక్ ఉంటుందా, స్కిన్ సేకరించడం ఎలా, దాని విధి విధానాలు ఏంటి, ఎలా ఎవరి దగ్గర నుంచి సేకరించవచ్చు, ఓన్లీ మృతుల దగ్గర నుంచి సేకరించవచ్చా, అలాగే బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చా? సో ఎలా ఉంటుంది, ఎలా ఉంది సార్ మొత్తంగా మీకు ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కావచ్చు? అంటే మనం ఏదన్నా ఒక ఆర్గాన్ని ఒక డోనార్ నుంచి కనుక రిట్రీవ్ చేయాలంటే కనుక మన ఇష్టపూర్వకంగా చేయడానికి వీలు ఉండదండి. ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్డ్ ఆర్గాన్ డొనేషన్ స్కీమ్ జీవన్ దాన్ స్కీమ్ ఉందండి. సో మన ఉస్మానియా హాస్పిటల్లో మనం స్టార్ట్ చేసిన స్కిన్ బ్యాంక్ కూడాను గవర్నమెంట్ వాళ్ళ అప్రూవల్ తోటి వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం కూడా జీవన్ దాన్ స్కీమ్లో ఒక పార్ట్ మన ఇష్టప్రకారం మనం చేస్తామంటే వీలు కాదు. దానికి ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఉండాలి, ప్రతిదీ ఎంట్రీస్ ఉండాలి. మనం ఏ పేషెంట్ దగ్గర అయితే ఏ డోనార్ దగ్గర నుంచి మనం హార్వెస్ట్ చేస్తున్నాము, ఏ పేషెంట్కి ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నామని కూడా అంత సిస్టమేటిక్గా ఉంటుందండి. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ అవకాశమే ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎవరి దగ్గర నుంచి హార్వెస్ట్ చేస్తామంటే కనుక ఎవరైతే ఆర్గాన్ డొనేషన్కి విల్లింగ్ ఉన్నారో, ఇప్పుడు మేము ఈ స్కిన్ బ్యాంక్స్ కాన్సెప్ట్ పికప్ అయిన తర్వాత కొంతమంది ముందే ఇస్తున్నారు. దే ఆర్ ప్లెడ్జింగ్ దేర్ స్కిన్ బిఫోర్ హ్యాండ్ ఓన్లీ. ఎట్లా ఆర్గాన్స్ ప్లెడ్జ్ చేస్తారు, నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు డొనేట్ చేస్తారు, లేకపోతే లివర్ డొనేట్ అట్లా చెప్తున్నారు. అట్లానే ఈ మధ్య కాలంలో స్కిన్ డొనేషన్ కూడా ముందే డొనేషన్ ఫామ్స్ ఉన్నాయండి. వాళ్ళు వాలంటరీగా అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అట్లా వాళ్ళు డొనేషన్ ఫామ్స్ మాకు ఇచ్చిన తర్వాత కూడా అన్ఫార్చునేట్ ఈవెంట్లో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ కన్సెంట్ తీసుకుంటామండి. మళ్ళీ మా దగ్గర ఫామ్ ఉన్నాక కూడా వాళ్ళ కన్సెంట్ తీసుకుని దానికి ఒక విట్నెస్ సాక్షి సంతకం కూడా తీసుకుంటాము. అంటే ఎక్కడ ఎటువంటి అపోహలకు కానీ మాల్ ప్రాక్టీస్ కానీ అవకాశం లేకుండానే ఇంత సిస్టమేటిక్గా ఫుల్ ప్రూఫ్గా చేస్తాం దానికి.
ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనం హార్వెస్ట్ చేయాలి, ఏ భాగం నుంచి హార్వెస్ట్ చేయాలి. ఫస్ట్ వాలంటరీగా ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర హార్వెస్ట్ చేస్తామో అన్ని పర్మిషన్స్ తీసుకుంటాం. దట్ వన్. సెకండ్ థింగ్, నేను ఇంత ముందు చెప్పినట్టుగానే మనకు వచ్చే మెయిన్ అడ్డంకి ఏంటంటే, మిగిలిన మీరు సపోజ్ కార్నియా తీసుకున్నారు, లేదా లివర్ తీసుకున్నారు, లేదా కిడ్నీ తీసుకున్నారు, దానివల్ల బయట ప్రపంచానికి ఏం తెలియదు ఆ పర్టికులర్ వ్యక్తి మరణానంతరం ఏ ఆర్గాన్ డొనేట్ చేశాడు. కానీ చర్మం తీసుకుంటే కానీ బయటికి కనిపిస్తుందేమో, మనం లాస్ట్ చేయబోయే రైట్స్ ఏమైతే ఉంటాయో మనకు శాస్త్ర ప్రకారం చేసి అవన్నిటికీ మనకు అడ్డంకి అవుతుందనే అపోహ ఉందన్నమాట. అందువల్ల ఏం చేస్తామంటే, మేము ఏవైతే శరీర భాగాలు బయటికి కనిపించవో, లైక్ మనము థైస్ బ్యాక్ సైడు, లెగ్స్ బ్యాక్ సైడు, వెనకాల వీపు భాగము, ఇంకా వాళ్ళు విల్లింగ్ ఉంటే కనుక థై యాంటీ ఆస్పెక్ట్ కూడా తీసుకోవడం. కొన్ని అంటారు ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందంటే, కొంచెం థై వరకు కూడా వాళ్ళు రాస్ట్ రైట్స్ చేసినప్పుడు దాన్ని కవర్ చేసేస్తారు దానికి. కాబట్టి మనకి స్కిన్ తీసుకునే అవకాశం ఉందనుకుంటే కనుక థై కూడా ఆస్పెక్ట్లో కూడా కొంచెం మీడియల్ కానీ ముందు భాగంలో కానీ తీసుకుంటామండి. ఒక వ్యక్తి దగ్గర నుంచి సుమారుగా మనము ఒక 1000 సెంటీమీటర్లు, స్క్వేర్ సెంటీమీటర్స్ అంటాము, 1000 స్క్వేర్ సెంటీమీటర్స్ కాడ నుంచి 2500 స్క్వేర్ సెంటీమీటర్స్ దాకా స్కిన్ గ్రాఫ్ట్ని హార్వెస్ట్ చేయొచ్చు. ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాం మనము, ఆ వ్యక్తి డొనేషన్కి విల్లింగ్ ఉన్నాడు, ప్లస్ శరీర భాగాలు బాగా ఉన్నాయి. ఇది కాకుండా కూడా ఆ వ్యక్తికి ఎటువంటి ఇన్ఫెక్టివ్ డిసీజెస్ కానీ వైరల్ డిసీజెస్ కానీ ఉండకూడదండి. హెచ్బిఎస్ పాజిటివ్ కానీ, హెచ్ఐవి పాజిటివ్ కానీ, ఇంకేదైనా సీరియస్ ఇల్నెసెస్ కానీ, మ్యాలిగ్నెన్సీ కానీ, లేదా చర్మము సంబంధించి ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మేము ఆ శరీర భాగాలు తీసుకోవడం వీలు కాదండి. ఎందుకంటే తీసుకున్నా కూడా ఈ ప్రయత్నం అంతా కూడా వేస్ట్ అవుతుంది దానికి. ఇవన్నీ ముందు మేము ప్రికాషన్స్ తీసుకుని, కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎవరైతే డోనార్ ఉన్నారో వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని ఆల్రెడీ ఆర్గాన్ డొనేషన్కి ఎవరైతే ఆర్గాన్ రిట్రీవ్ చేసిన వాళ్ళు అన్ని టెస్టులు చేసే ఉంటారు. మా సైడ్ నుంచి కూడా మేము కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. మళ్ళీ ఎక్కడ ఎటువంటి ఏ పేషెంట్కి కూడా ఎటువంటి ఈ అవస్థ కాకూడదని చెప్పని. ఒక వ్యక్తి దగ్గర నుంచి స్కిన్ డొనేట్ తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఆ స్కిన్ ద్వారా మనం ఎంతమందికి జీవన ప్రమాణాలు పెంచవచ్చు, సో జీవనదానం కలిగించవచ్చు మొత్తంగా ఒక వ్యక్తి ద్వారా సేకరించిన స్కిన్ ద్వారా? అదేనండి, నేను ఇందాక మీకు చెప్పినట్టుగానే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మిగిలిన ఆర్గాన్స్ ఏ విధంగా చనిపోయిన టైం నుంచి సుమారుగా 6 గంటల వరకు మాత్రమే మన ఆర్గాన్ని రిట్రీవ్ చేయగలుగుతామండి. కొంచెం స్కిన్కి సంబంధించి కొన్ని సెంటర్లలో 8 గంటల దాకా కూడా చేస్తున్నారు. అంటే ఇవన్నీ సైంటిఫిక్గా స్టడీ చేసి పర్వాలేదు 6-8 అవర్స్ వరకు కూడా చేసినా కూడా ప్రాబ్లం లేదు అన్న కాన్సెప్ట్ తోటి మరణానంతరము 8 గంటల వరకు కూడా మనము స్కిన్ని హార్వెస్ట్ చేయాలండి. 8 గంటల లోపల హార్వెస్ట్ చేయాలంటే ఏంటి, మనకు ఒక ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉండాలి. మనకి ఉస్మానియా హాస్పిటల్ మనకు ఆ సిస్టమ్ ఉంది. ఏదైతే మన స్కిన్ హార్వెస్ట్ చేయడానికి ఎక్విప్మెంట్ ఉంటుందో మా దగ్గర 2 సెట్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉంటుంది. ప్లస్ మాకు డ్యూటీ రోస్టర్ ఉంటుంది. మాకు ఈ రోజు కనుక మనకు ఒక స్కిన్ హార్వెస్టింగ్ ఒక కాల్ వస్తే ఏ టీం వెళ్ళాలని ఒక టెక్నీషియను, 2 డాక్టర్స్ సిద్ధంగా టీంతో పాటు మేము ఉంటాం అన్నమాట దానికి. అది కాబట్టి మేము మాకు కాల్ వచ్చిన వాళ్ళు, మాకు జీవన్ దాని నుంచి కాల్ వచ్చినా, లేదా ఎవరైనా డోనార్ నుంచి కాల్ వచ్చినా కూడా వితిన్ 2 అవర్స్ మేము ఆ వ్యక్తి దగ్గరకే వెళ్ళిపోతాము. సాధారణంగా ఏమనుకుంటారంటే మిగిలిన ఆర్గాన్స్ రిట్రీవ్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఆపరేషన్ థియేటర్ ఉండాలనుకుంటారు. కానీ స్కిన్ హార్వెస్టింగ్కి మాత్రం మా స్కిన్ హార్వెస్టింగ్ టీం, మా డాక్టర్స్, మా ప్లాస్టిక్ సర్జరీ టీం విత్ టెక్నీషియను మేమే పేషెంట్ దగ్గరికి వెళ్తాము, లేదే మేమే హాస్పిటల్కి వెళ్తాము. లేదా ఆ బాడీ కనుక మార్చురీలో ఉంటే మార్చురీ కూడా మేము అక్కడికే వెళ్తాం. మేము వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడాను ఇది నీట్ అండ్ స్టెరైల్ కండిషన్స్లో మేము ఒక 30 minutes to 45 minutes లోపల దాన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తామండి. కంప్లీట్ చేసేసి బయటికి ఎటువంటి కనిపించకుండా దాన్ని డ్రెస్సింగ్ కూడా చేస్తాం దానికి. సో దట్ ఆ పేషెంట్కి లాస్ట్ రైట్స్ అన్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ బాడీని కూడా రెస్పెక్ట్ చేసుకుంటా చేస్తాం దానికి. ఈ 45 minutesలో ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాడికి హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే మాకు స్కిన్ని డొనేట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తామండి. అది వాళ్ళు కావాలంటే స్పాట్లోనే ఇచ్చేస్తాము, లేదా వాళ్ళు మిగిలిన పనులు బిజీ ఉంటే కానీ మళ్ళీ మా సెంటర్కి ఇన్వైట్ చేసి ఎవరైతే డొనేట్ చేశారో ఆ వ్యక్తి పేరు మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా ఆర్గాన్ డొనేట్ చేశారంటే మా సైడ్ నుంచి మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఒక సన్మాన పత్రం అనుకోండి, ఆ విధంగా చేస్తాం. రైట్ సార్ మనం ఇప్పుడు జీవన్దాన్లో, మీరు జీవన్దాన్ గురించి చెప్పారు కాబట్టి జీవన్దాన్లో చాలా మంది ఆర్గాన్ ఫెయిల్యూర్స్ వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో పెద్ద క్యూ ఉంటుంది. సో వాళ్ళ సంబంధించి బ్లడ్ గ్రూప్ దొరకాలి, మ్యాచ్ దొరకాలి, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో జనరల్గా ఒక స్కిన్ మీరు సేకరిస్తారు. సో ఎనీ పేషెంట్ దగ్గర నుంచి స్కిన్ సేకరిస్తారు, కానీ స్కిన్ మళ్ళీ రీజనరేట్గా అక్కడ మళ్ళీ వేరే వాళ్ళకి అమర్చేటప్పుడు సేమ్ బ్లడ్ శాంపిల్స్, బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వాలా? సో ఎవరికి ఏ స్కిన్ అయినా మ్యాచ్ అవుతుందా? సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అసలు ఏ వయసు వాళ్ళకి ఎంత స్కిన్ మ్యాచ్ అవుతుంది? సో ముసలి వాళ్ళ స్కిన్ చిన్నపిల్లలకి మ్యాచ్ అవుతుంది? ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. దానికి ఎలా క్లారిఫై చేస్తారు? అవునండి, ఇది చాలా అతి ముఖ్యమైన ప్రశ్న అండి. దీనికి ఏంటంటే మిగిలిన ఆర్గాన్స్ ఏమంటేనండి దానికి స్పెసిఫిక్గా కొన్ని మ్యాచింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో మిగిలిన ఆర్గాన్స్కి చర్మానికి తేడా ఏంటంటే మన శరీరంలో ప్రతి భాగానికి కూడా దాని సర్ఫేస్ మీద కానీ దాని ఆర్గాన్ లోపల కానీ కొన్ని యాంటీజెన్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే శరీరము ఆ భాగాన్ని గుర్తించాలి అంటే కనుక యాంటీజెన్ స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట. బట్ చర్మానికి సంబంధించి ఏమిటంటే
కొన్ని వేలు లక్షల యాంటీజెన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఈ యాంటీజెన్ మ్యాచ్ చేయడం అనేది టెక్నికల్గా పాసిబుల్ కాదండి. దానికి మిగిలిన ఆర్గాన్ స్పెసిఫిక్గా ఎట్లా యాంటీజెన్ మ్యాచ్ చేస్తేనే చేయగలుగుతామో, ఈ చర్మానికి అట్లా కాదు. ఇట్లా మిగిలిన ఆర్గాన్స్కి దీనికి తేడా ఏమంటే సిగ్నిఫికెంట్గా మనం ఏదైతే డోనార్ నుంచి మనం ఆర్గాన్స్ రిట్రీవ్ చేసుకున్నామో ఆ ఆర్గాన్స్ అన్నది రెసిపియంట్ బాడీలో పర్మనెంట్గా ఉంటాయి. ఆ పర్మనెంట్గా ఉండడం కోసము ఎవరైతే కొత్త వ్యక్తి ఆర్గాన్ని రిసీవ్ చేసుకున్నారో ఆయన ఇమ్యూనిటీ కెపాసిటీని మనం సప్రెస్ చేస్తాము. సో దట్ ఆ ఫారిన్ ఏదైతే వేరే శరీరం నుంచి తీసుకున్న ఆర్గాన్ అన్నది ఈ కొత్త వ్యక్తి బాడీలో ఎప్పటికీ ఉండాలి. కాబట్టి దాన్ని ఆ వ్యక్తి యొక్క శరీర భాగంగానే గుర్తింపబడటం కోసము ఆ వ్యక్తి యొక్క న్యాచురల్ లిమిట్ కొంచెం తగ్గిస్తాము. బట్ చర్మము మనం ఏదైతే మనం హార్వెస్ట్ చేసి తీసుకుంటున్నామో దానికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్, లైక్ అది ఒక లార్జెస్ట్ బాడీ ఇన్ ది బాడీ మనకి చర్మము, ప్లస్ సెకండ్ థింగ్ దానికి ఉన్న యాంటీజెన్స్ ఏ ఆర్గానికి ఉండవండి. కాబట్టి మనం యాంటీజెన్ మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మనం యాంటీజెన్ అనేది సంబంధం లేకుండా ఏ బ్లడ్ గ్రూప్ కన్నా ఏ వ్యక్తి కన్నా కూడా ఈ చర్మాన్ని వాడుకుంటామండి. అంటే దానం చేసేటప్పుడు కూడా ఎవరైనా దానం చేయొచ్చు సార్, ఎటువంటి వాళ్ళు అంటే వయసుతో సంబంధం లేకుండా? అంటే సాధారణంగా ఏమంటామంటే మరి ఏ ఆర్గాన్ డొనేషన్ కానీ రిట్రీవల్కి ఏం చేస్తామంటే కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే సేఫ్ జోన్ పెట్టుకుంటామన్నమాట. సో చర్మానికి సంబంధించిన మిగిలిన ఆర్గాన్ హార్వెస్టింగ్ లాగానే 18 ఏళ్ళు కనీస వయసు అనుకుంటాము. ఆ తర్వాతనేమో మిగిలిన ఆర్గాన్స్ కానీ 60-65 ఇయర్స్ ఉంటాయి. బట్ చర్మానికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏం లేదండి. సాధారణ మేమంటే 60-65 దాకా పెట్టుకుంటున్నాము. ఇంకా ఎవరైనా నిజంగా వాలంటీర్ డోనర్స్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేస్తా అంటే అది కూడా మాకు ఏదో ఒక పేషెంట్ పనికొచ్చే భాగం దాన్ని రిఫ్యూజ్ చేయడం లేదండి. అదర్వైజ్ టెక్నికల్గా చెప్పాలంటే 18 ఇయర్స్ ఈజ్ ద లోయెస్ట్ ఏజ్ అండ్ దేర్ ఇస్ నో అప్పర్ లిమిట్ ఫర్ ఎనీ ఏజ్ ఫర్ స్కిన్ హార్వెస్టింగ్. ఓకే సార్. సార్ ఇది ఒక భాగము మనం సేకరించడం వరకు తెలుసుకున్నాం. సేకరించిన తర్వాత సో మనం ఎక్కడైతే స్టెరిలైజ్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ దగ్గర పెడతామో తర్వాత అమర్చే విధానానికి వచ్చేసరికి పేషెంట్ కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఎలాంటి కండిషన్స్లో వస్తారు? బర్నింగ్ కండిషన్స్లో వస్తారా? యాక్సిడెంట్ కేసులో వస్తాయా? సో వాళ్ళకి ఎంత చర్మం అవసరం అవుతుంది? చర్మం పెట్టిన తర్వాత అమర్చిన తర్వాత అదే స్కిన్ వాళ్ళకి కంటిన్యూటీగా జీవితాంతం ఉంటుందా, లేదంటే ఆ స్కిన్లో మళ్ళీ వాళ్ళది వస్తుంది కదా, సో అక్కడ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందో? సో ఎలా ఉంటుంది సార్ ఈ సైంటిఫిక్ సంబంధించి, వైద్య విధానానికి సంబంధించి? కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనము ఎంత కష్టపడి చర్మాన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత దానికి ఒక ఎలాబరేట్ ప్రాసెసింగ్ ఉంటుందండి. దానికి అది మనం ఎక్కడైతే హార్వెస్ట్ చేస్తున్నామో అదే సైట్లో కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ ఉంటాయి. సో గ్లిజరాల్ అనే పదార్థాన్ని మేము వాడతాం అన్నమాట. దానికి అది 50% గ్లిజరాల్ని ఎక్కడైతే హార్వెస్ట్ అక్కడి నుంచి ఆ కంటైనర్లో పెట్టుకుని అక్కడి నుంచి ప్రాసెస్ మా స్కిన్ బ్యాంక్ సెంటర్కి పట్టుకొచ్చుకుని అక్కడి నుంచి మిగిలిన ప్రాసెస్ మేము నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తాము. మీరు చెప్పినట్టు ఎవరికి అవసరం ఉంటుందంటే కనుక ఇది ఇటువంటి లార్జ్ బర్న్ కేసెస్ టర్న్ ఓవర్ సెంటర్ లైక్ ఉస్మానియా హాస్పిటల్లో కానీ లేదా లార్జ్ ట్రామా సెంటర్స్ కానీ సాధారణంగా 90% వరకు కూడా ఈ స్కిన్ బ్యాంక్లో ఉండే చర్మాన్ని మేము చాలా మేజర్ కాలిన గాయాలు మా ఉస్మానియా హాస్పిటల్ మేము టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 50% పైన ఏవైతే పేషెంట్స్ వస్తారో ఎక్కువ శాతం 50% బర్న్స్ కంటే ఎక్కువ ఉన్న బర్న్స్ పేషెంట్స్ మాత్రమే మన దగ్గర వాడుతున్నాము. కొన్ని సెంటర్లలో అంత వర్క్లోడ్ లేనప్పుడు వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మనది లార్జ్ వాల్యూమ్ సెంటర్ కాబట్టి మేము 50% నుంచి 60% పెట్టుకున్నామండి. ఈ 60% బర్న్స్ కూడా మేము ఎందుకు పెట్టుకున్నామంటే మన ఉస్మానియా హాస్పిటల్ మన దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి ఈ స్కిన్ బ్యాంక్ రాకముందు కూడా మన దగ్గర 50-60% ఏవైతే బర్న్స్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు 100లో 60 మంది సర్వే అవుతున్నారు. ఏది ప్రస్తుతం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ వల్ల కానీ మందుల వల్ల కానీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ వల్ల కానీ ఈ స్కిన్ బ్యాంక్ యాడ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే కనీసం ఇంకొక 10-15% సర్వైవల్ రేట్స్ పెంచాలి మనము. ఎట్లా ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ 100 మంది పేషెంట్లు వస్తే 60 మంది సర్వే అవుతున్నారు. ఈ స్కిన్ బ్యాంక్ సర్వీసెస్ మనకి అవైలబుల్ రావడం వల్ల ఇంకొక 15% అంటే సుమారుగా ఒక 70-70% వరకు కూడా పేషెంట్ సర్వైవ్ కావాలనే కాన్సెప్ట్తో పెట్టామండి దీనికి. సో మేజర్గా 80-90% వరకు కూడా మోర్ దాన్ 50% కాలిన గాయాలున్న పేషెంట్కే వాడతాము. కానీ ఉస్మానియా హాస్పిటల్కి ఉన్న పేషెంట్ లోడ్ వల్ల ఈ 2-3 ఏళ్లలో కూడా మేము కనీసం 3-4 పేషెంట్లకి మేజర్ ట్రామా పేషెంట్స్ అంటే వాళ్ళ జనరల్ కండిషన్ ఫేవరబుల్గా లేదు, వాళ్ళకి సర్వైవ్ కావాలంటే కొంత టైం ఇవ్వాలి ఆ పేషెంట్కి రికవర్ కావడానికి అన్న పేషెంట్కి ఒక 2-3 పేషెంట్ కూడా వాడామండి. వాళ్ళు సర్వైవ్ కూడా అయ్యారు. ఇంకోటి మీరు ఇందాక అడిగినట్టు ఈ స్కిన్ బ్యాంకులోంచి తీసుకున్న చర్మాన్ని వాడితే అది ఎల్లకాలం ఉంటుందా లేకుంటే దీని పర్పస్ ఏంటి అని. సో ఈ బర్న్స్ పేషెంట్స్ కండి ఎప్పుడన్నా కానీ వాళ్ళకి మ్యాక్సిమం రిస్క్ పీరియడ్ కాలిన టైం నుంచి సుమారుగా 3 వారాలు ఉంటుందండి. ఈ 50-60% బర్న్స్ పేషెంట్స్కి ఏంటంటే మనం ఆ 2-3 వారాలు కనుక వాళ్ళ రిస్క్ లేకుండా కనుక మేనేజ్ చేయగలిగితే వాళ్ళంతా వాళ్ళ శరీరం నుంచి మనం స్కిన్ హార్వెస్ట్ చేసి వాళ్ళ సర్వైవల్ రేట్స్ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్కిన్ బ్యాంక్లో తీసుకున్న చర్మాన్ని ఒక పేషెంట్ మీద మనము అతికించినప్పుడు అంటే యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందని వెంటనే చేసినా లేదా కొన్ని ఆపరేషన్స్ చేసి ఆ తర్వాత స్కిన్ బ్యాంక్ చర్మాన్ని అతికిచ్చినా కూడా
ఇది ఆ పేషెంట్ శరీరం మీద 3 వారాల పాటు ఉంటుందండి. ఓకే. ఈ 3 తర్వాత వారాలు పీల్ అయిపోతుంది సార్. ఆ తర్వాత ఏమవుతుందంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే చర్మానికి ఉన్న యాంటీజెన్స్ శరీరంలో ఏ భాగానికి లేవండి. సో 3 వారాలకు మించి ఏ వ్యక్తి శరీరము కూడా వేరే ఒక వ్యక్తి శరీరాన్ని తీసిన చర్మాన్ని యాక్సెప్ట్ చేయదు అన్నమాట అది. కాబట్టి ఈ 3 వారాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఈ 3 వారాలు మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే కనుక బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఒకటి, శరీరం లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అవన్నీ బయటికి పోకుండా ఆపుతుంది. ఇంకోటి, టెంపరేచర్ రెగ్యులేషన్ చేస్తుంది. సో మనకి ఎవరైతే చనిపోతాడో అనుకున్న వ్యక్తి కనీసం 3 వారాలు మనకి బతికించే అవకాశం వస్తుంది. ఈ 3 వారాల్లో మన పేషెంట్ సర్వైవల్ ఛాన్సెస్ పెంచుతాం అన్నమాట. మనకి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, చర్మం కొంత పార్ట్ మనం కవర్ చేసి ఉంటాము. ఎక్కడైతే మన స్కిన్ బ్యాంక్ చర్మం పెట్టామో దాని కింద కూడా కొంత నార్మల్ స్కిన్ గ్రో అవుతూ వస్తుంది. సో దీనివల్ల సర్వైవల్ ఛాన్సెస్ అని పెరుగుతాయి. సో మీరు ఉస్మానియాకి వచ్చే వైద్యులు ఎంతోమందికి అయితే వైద్యం చేస్తున్నారు, స్కిన్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది బతికిస్తున్నారు. సో మనకి జీవనంలో కానీ కావచ్చు, ఐ డొనేషన్స్లో కావచ్చు, చాలామంది కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి బోల్డ్ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆర్గాన్ ఉందనగానే, అవైలబిలిటీ ఉందనగానే చాలామంది ఎంక్వైరీ వస్తూ ఉంటాయి. క్యూలో ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మాకు కావాలంటారు, బ్లాక్ లిస్ట్లో పంపిస్తూ ఉంటారు. సో రకరకాల రాజకీయాలు అన్నీ వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి స్కిన్కి సంబంధించి కూడా మనకి అంటే ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్స్కే మీరు ఇస్తున్నారా, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తున్నారా? సో సేకరించిన స్కిన్ మన దగ్గర ఎక్కువ అవైలబిలిటీ ఉన్నప్పుడు, పేషెంట్స్ లేనప్పుడు మరి మిగతా వాళ్ళకు కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. ఉస్మానియా హాస్పిటల్ ఎలా బిహేవ్ చేస్తుంది ఈ విషయంలో? అవునండి, మేము ఈ స్కిన్ బ్యాంక్ పెడుతున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే మేము రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ వాళ్ళతోటి, ప్లస్ హెట్రో గ్రూప్ వాళ్ళతోటి, ప్లస్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అందరితో కూడా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందండి. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు సర్వీస్ చేస్తాను అన్నారు కాబట్టి మీకు ఉస్మానియా హాస్పిటల్కి ఇస్తున్నామని. సో ఆ ఎంఓయూలో స్పష్టంగా రాసి ఉందండి. ఏమని రాసింది? ఫస్ట్ ప్రయారిటీ ఉస్మానియా హాస్పిటల్కి వచ్చే పూర్ పేషెంట్స్కి మాత్రమే ఇవ్వాలి. ఇది దాటిన తర్వాత ఇంకెక్కడన్నా పూర్ పేషెంట్స్ వేరే గాంధీ హాస్పిటల్లో కానీ ఇంకేదన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఫస్ట్ హైదరాబాద్లో ఇన్ అండ్ అరౌండ్ ఉంటే వారికి వాళ్ళకి వాడాలి. ఇవన్నీ ఎంఓయూలో అండర్స్టాండింగ్ ఉందండి. ఇది కాకుండా సాధారణ జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, మా డాక్టర్లు చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, వాళ్ళ కోసం కూడా చెప్తున్నాం ఇది ఇన్ఫర్మేషను. ఒక ఏరియాలో మనం కనుక ఒక ఆర్గాన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటేనండి, ఆ పర్టికులర్ ఏరియాలోనే వాడాలి దాన్ని ఫస్ట్. అది ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత ఆ జిల్లా కానీ ఆ రాష్ట్రం కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో వాడాలండి. అప్పుడు కూడా ఇంకా మన ఎక్స్ట్రా ఆర్గాన్స్ ఉన్నాయి లేదా ఎక్స్ట్రా స్కిన్ ఉందనుకుంటే అప్పుడు మనము మిగిలిన రాష్ట్రాలకు పంపిస్తాం అన్నమాట. సో ఇక్కడ మేము ఏంటంటే ఉస్మానియా హాస్పిటల్లో ఇక్కడికి వచ్చే పేషెంట్ లోడ్ని బట్టి మనము ఇక్కడ ఇది దాటి బయటకి ఇచ్చే అవకాశాలు తక్కువ అండి. 2-3 సార్లు ఇంతకుముందు గాంధీ హాస్పిటల్కి ఇచ్చాము. ఇది కూడా కారణం ఏంటంటే, అది కూడా ఒక మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ కూడా ఉస్మానియాలో ట్రైనింగ్ అయిన డాక్టర్సే బర్న్ సెంటర్ని రన్ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా వన్ నెక్స్ట్ బెస్ట్ బర్న్ సెంటర్ అది. సో వాళ్ళకి కూడా ఇచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చామండి. ఇంకోటి మీరు చెప్పినట్టు ఇంకా స్కిన్ బ్యాంక్, స్కిన్ అవైలబిలిటీ ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది అని కొంతమంది మాత్రమే తెలిసింది. సో అప్పుడప్పుడు కొంత ప్రెషర్స్ వస్తుంటాయండి. కాకపోతే వాళ్ళకి మేము కన్విన్సింగ్గా సమాధానం చెప్తాము. ఇది పూర్ పేషెంట్స్ కూడా పెట్టింది కాబట్టి మా దగ్గర అంత బయటకి ఇచ్చే అంత సర్ప్లస్ స్కిన్ ఉండదు, ఇక్కడ ఉండే పూర్ పేషెంట్స్ వాడటానికి పనికొస్తుందని చెప్తున్నాము. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనము ఈరోజు స్కిన్ హార్వెస్ట్ చేసామంటే నెక్స్ట్ డే మనం వాడలేమండి దాన్ని. దానికి ఒక పెద్ద ప్రాసెసింగ్ టైం ఉంటుంది. కనీసం మనకి 45 డేస్ టైం పడుతుంది మనకి అది. ఆ 45 డేస్లో ఎట్లా అంటే, ఫస్ట్ దా ప్రాసెస్ చేసుకోవాలి. మనం ఏదైతే స్కిన్ని హార్వెస్ట్ చేసామో దాని ద్వారా ఎవరికైతే పేషెంట్ మనం వాడికి ఇన్ఫెక్షన్ కాకూడదు. సో మనం తీసుకున్న చర్మము ఇన్ఫెక్షన్ ఫ్రీ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండకూడదు దానికి అది. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుని సేఫ్ చర్మం అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాకనే మేము బయట పేషెంట్లకు వాడతామండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఉస్మానియా పేషెంట్కి మాత్రమే వాడుతున్నామండి. ప్లస్ అప్పుడప్పుడు అదర్ గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి ఇచ్చామండి. రైట్. సో ఇది నాగప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే, ఉస్మానియా హాస్పిటల్లో పేదలకి వైద్యం చేయడానికి ఒక స్టెప్ ముందుకేసింది. సో రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా స్కిన్ బ్యాంక్ ఏర్పాటు చేసేసి బర్న్ పేషెంట్స్ ఎక్కువ తెలంగాణ నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తెలంగాణకు, ఇక్కడ ఉస్మానియాకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో దృష్టిలో పెట్టుకుని స్కిన్ బ్యాంక్ ఓపెన్ చేశాము. సో ఎంతో మందికి అయితే సేవలు అయితే అందిస్తూ ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇది ఎలా స్కిన్ తీసుకుంటారో, విధి విధానాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. కానీ మరొకసారి చూసుకున్నట్లయితే, మరొక వైపు పూర్తిగా ఎలా స్టెరిలైజ్ చేస్తారు, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు, ఎలా దాంట్లో నిల్వ ఉంచుతారు, తీసుకున్న తర్వాత
మేము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ 4 to 5 మెంబర్స్ ఎనీ మిడ్ నైట్ ఈవెన్ మేము 2-3 o'clock కూడా చాలాసార్లు వెళ్ళాం. వన్స్ ఇది మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కిట్ ఆల్మోస్ట్ ఒక మినీ ఓటీ లాంటిది. మనకి ఇప్పుడు పేషెంట్ నుంచి కాల్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి ఈ కిట్ పట్టుకుని వెళ్తాం. దీంట్లో పేషెంట్ ముందు స్టెరిలైజ్ చేయడానికి, అతని హెచ్ఐవి స్టేటస్ ఇలాంటి కొన్ని బ్లడ్ రిలేటెడ్ డిసీజులు టెస్ట్ చేయడానికి టెస్ట్లు, అండ్ స్కిన్ హార్వెస్ట్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, అండ్ అవి ప్రిజర్వ్ చేయడానికి కావాల్సిన లిక్విడ్స్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్ ఆల్సో. ఒకసారి చూపిస్తారా ఎలా ఉంటుంది ఏంటంటే? సో ఇది ఫస్ట్ మేము కలెక్ట్ చేసిన స్కిన్ని దీంట్లో భద్రపరుస్తాం. ఇది ఒక గ్లిజరాల్, ఒక కెమికల్. ఈ కెమికల్లోనే భద్రపరిచి ఇక్కడ తీసుకొస్తాం. దిస్ ఈజ్ డెర్మటోమ్ అంటాము. ఇది బ్యాటరీతోనే పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మన పేషెంట్ అంటే మనం అక్కడికి వెళ్ళి పేషెంట్ని దగ్గర నుంచి స్కిన్ తీయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో మినీ ఆపరేషన్ థియేటర్ అనుకుంటా. మినీ ఆపరేషన్ థియేటర్ని తీసుకొని మీరు పేషెంట్ దగ్గరికి A to Z అన్నీ ఉంటాయి దీంట్లో. సో మొత్తం స్కిన్ సేకరించేసేసి దాన్ని అక్కడే ప్రిజర్వ్ చేసేసి తీసుకొచ్చేస్తారు ఇక్కడ. అంటే దీనికి మనము మినిమం డిగ్రీస్ అని చెప్తున్నాం, ఇంత కోల్డ్ ప్లేస్లోనే పెట్టాలి అని చెప్పేసి. సో ఎందుకంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ వేరే హాస్పిటల్ తరలించేటప్పుడు కానీ మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో సేకరించే విధానంలో కూడా అలాంటి టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సేకరించేటప్పుడు అంటే యాక్చువల్లీ మీకు ఇప్పుడు సపోజ్ బాడీ చనిపోయిన తర్వాత వితిన్ 6 hours అంటే రూమ్ టెంపరేచర్లోనే బాడీ పెట్టి 6 hours వరకు వెయిట్ చేయొచ్చు. సో మనం స్కిన్ 6 to 8 hours తీసుకుని ఇక్కడ తీసుకొచ్చే టైంలో మనకు అంత టైం వేస్ట్ ఉండదు. సో నార్మల్ బాడీ టెంపరేచర్ ఈజ్ ఎనఫ్. ఓకే. సో ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఇది చిన్న రోబో లాగా ఉంది, చిన్న మెషిన్ లాగా. సో దీన్ని ఎక్కడ ఏ శరీర భాగాల్లో కావాలంటే అక్కడ మీరు కట్ చేస్తూ ఉంటారు. మినిమం తీసుకుంటారా సంతోష్, లేదంటే పూర్తిగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అవకాశం ఉన్న చోట్ల చాలామంది కంప్లీట్గా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మీకు డిస్కషన్ చేసినప్పుడు కార్నియా కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్. బయట మనం ఏం చేసినా బయటకు తెలియదు, కానీ స్కిన్ మాత్రం మనం ఏమాత్రం చిన్నది తీసినా అది బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. సో ప్రిఫరబుల్లీ మన ఇండియన్ కల్చర్ సరిపోయినట్టు మనం లోవర్ లిమ్స్ నుంచి తీసుకుంటాం. ఇంకా పేషెంట్ ఇంకా కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి అవేర్నెస్ అయి ఉండే వాళ్ళకైతే బ్యాక్ ఆఫ్ ది బాడీ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇది బ్యాటరీతో వర్కౌట్ అవుతుందా లేదంటే? యాక్చువల్లీ ప్రతి సెట్లో ఒక బ్యాటరీ సెటప్తో ఉన్న డెర్మటోమ్, ఒక ఎలక్ట్రానిక్ కనెక్షన్ పెట్టే ఒక డెర్మటోమ్, మాన్యువల్ హంబీస్ నైఫ్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇలా 3 సెట్లు పట్టుకెళ్తాం. ఇన్ కేసు ఏది పని చేయకపోయినా బ్యాకప్ ఒకటి ఉండాలని. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది కరెంట్ బేస్డ్. సో దగ్గర ఉన్న ప్లగ్లో దీన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని బ్లేడ్స్ కనెక్ట్ చేస్తాం. వాటిని చేసి ఇప్పుడు పేషెంట్ థైని ప్రిపేర్ చేసిన తర్వాత స్టెరైల్ అన్నీ చేసి దాన్ని అక్కడే స్పాట్లోనే మేమే షేవింగ్ చేస్తాం. చేసిన తర్వాత ఈ డెర్మటోమ్ యూజ్ చేసి మనం స్కిన్ హార్వెస్ట్ చేస్తాం. ఇక్కడ థిక్నెస్ అండ్ ఎంత విడ్త్ కావాలి ఎవ్రీథింగ్ ఈజ్ డిటర్మైన్డ్. మనం తీసుకున్న పేషెంట్ యొక్క థై ఆ స్కిన్ యొక్క థిక్నెస్ దాన్ని బట్టి మేము అక్కడ స్పాట్లో డిసైడ్ చేసుకొని తీసుకుంటాం. ఎస్ సంతోష్, ఇప్పుడు ఆ బాడీ దగ్గర నుంచి ఆ థై పార్ట్ దగ్గర నుంచి కావచ్చు మిగతా పార్ట్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఎన్ని మిల్లీమీటర్లు అంటే మీరు కట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ లేయర్ మొత్తం ఎన్ని మిల్లీమీటర్ల వరకు ఉంటుంది? సో దాన్ని ఎలా సైంటిఫిక్గా మీరు చెప్తారు? మామూలుగా మనకి స్కిన్ ఇప్పుడు ఏం కావాలంటే ఎపిడర్మిస్ కొన్ని లేయర్స్ ఉంటాయి సైంటిఫిక్ టర్మ్స్లో. డెర్మిస్ యొక్క మిడిల్ పార్ట్ వరకు తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అది 3 to 4 mm వరకు ఉంటుంది. ఆ థిక్నెస్లో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి దీనికి మనకి ఎంత థిక్నెస్ కావాలని. ఈ సెట్టింగ్స్ పెట్టి మనం తీసుకుంటాం. ఓకే. సో తీసుకున్న తర్వాత మీరు ఇందాక చూపించినటువంటి స్టెరిలైజ్డ్ బాటిల్ ఏదైతే ఉందో దానిలో దాంట్లో వేస్తాం. దాంతోపాటు కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఆ యాంటీబయాటిక్స్ కూడా వాటిలోనే మిక్స్ చేసి అది సీల్ ఆఫ్ చేసి నెక్స్ట్ పేషెంట్కి ఇప్పుడు నెక్స్ట్ మనం పేషెంట్ అటెండర్స్ మనకి నమ్మకంతో వాళ్ళ బాడీని ఇచ్చారు, మన స్కిన్ తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని అంతే నీట్గా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. సో దానికి కావాల్సిన ప్యాకేజ్ ఎలాగెలగా ప్యాకేజ్ చేయాలి, దానికి కావాల్సిన డ్రెస్సింగ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ కూడా ఈ బ్యాగ్లోనే ఉంటాయి. మీరే చేస్తారు అక్కడ? అది కూడా నేనే చేసి పేషెంట్ అటెండర్లకు అప్పగించి వాళ్ళకి ఈ ప్రొసీజర్ అంతా చేయడానికి సహకరించినందుకు వాళ్ళకి ఒక అప్రిషియేటివ్ సర్టిఫికేట్ ఇచ్చి, ఇంకా ఇలాంటి ఒక సిస్టమ్ ఒకటి ఉంది, మీరు కష్టపడక్కల మేమే మీ దగ్గరకు వచ్చి ఇదంతా చేస్తాము అని వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి మా యొక్క ఫోన్ నెంబర్స్ లేకపోతే ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చి మేము రిటర్న్ వస్తాం. రైట్. ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే జనరల్గా హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో కాబట్టి స్కిన్ బ్యాంక్ ఇక్కడ ఉంటుంది కాబట్టి జనరల్గా మీరు తీసుకుంటారు. బాడీ టెంపరేచర్స్ ఉన్నప్పుడే మీరు ప్రాబ్లం లేదు 6 hours లోపల బాడీ దగ్గర తీసుకోవచ్చు అని చెప్పి. కానీ తీసిన తర్వాత ఒకవేళ స్కిన్ బ్యాంక్ అవైలబిలిటీ మనకు దూరంగా ఉంది, సంథింగ్ జిల్లాకి వెళ్ళాల్సి వచ్చింది, సో అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? సో ఎలా మీరు ఎన్ని అవర్స్ తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేసే విధానం ఉంటుంది? మొత్తం ఎంత గ్యాప్ తీసుకోవచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు తీసుకునే స్కిన్ని మనం నార్మల్ ఫ్రిడ్జ్ టెంపరేచర్లో కూడా మెయింటైన్ చేయాలి. ఓకే. సో మనకి ఇప్పుడు పోలియో వ్యాక్సిన్లు వీటికి ఒక కూలింగ్ బాక్సెస్ ఉంటాయి.
అలాగే వచ్చేటప్పుడు ఈ లిక్విడ్లో మనం ప్రిజర్వ్ చేసిన స్కిన్ని ఆ బాక్స్లో తీసుకురావచ్చు రిటర్న్. ఒకసారి స్కిన్ బ్యాంక్ వచ్చిన తర్వాత మెషినరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ మెషినరీస్లో స్టెరిలైజ్ చేస్తారు ఏంటి అనేది కొంచెం. ఫస్ట్ స్కిన్ వచ్చిన వెంటనే మనం ఇప్పుడు సపోజ్ ఒక 2 o'clock 3 o'clock నైట్ మిడ్ నైట్ పని అంతా అయిపోయింది. వన్స్ స్కిన్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్టింగ్ ఫ్రిడ్జెస్ ఉంటాయి. ఓకే, అది అరౌండ్ 8 to 10 degrees Celsius మెయింటైన్ చేసే ఫ్రిడ్జెస్, దాంట్లో స్కిన్ దాస్తాం. ఓకే, సో వెంటనే మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది సేఫ్టీ ఇంక్యుబేటర్. ఓకే, దిస్ ఈజ్ దీంట్లో ఏంటంటే ఆ మెటీరియల్ ఏదైనా తీసుకున్నది అది ఇక్కడే ఓపెన్ చేస్తాం మేము. ఇప్పుడు మీకు ఒక జార్ చూపించాను కదా, లిక్విడ్తో పెట్టుకున్న జార్, ఆ జార్ని మేము ఓపెన్ చేసే ప్లేస్ ఇదే. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ తీసుకుని ఇక్కడే ఓపెన్ చేయాలి. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే మనం పేషెంట్ నుంచి బ్లడ్ కూడా కలెక్ట్ చేస్తాం. ఓకే, ఒక 10 cc బ్లడ్ తీసుకొని, అంటే రిమైనింగ్ HIV కానీ అతనికి ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయాడా, ఎందుకంటే మనం ఈ స్కిన్ని తెలియకుండా వేరే పేషెంట్ వాడితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఇన్ఫెక్షన్. సో ఒక 10 cc బ్లడ్ తీసుకొని దాన్ని ఇక్కడ మనం మైక్రోబయాలజీ వాళ్ళకి, బయోకెమిస్ట్రీ వాళ్ళకి సంబంధించిన టెస్టులు మాకు ఏవైతే రూల్ అవుట్ చేయాలో వాటింటికి పంపిస్తాం. అది ఒక 1లో అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్కిన్ని ఆ జారుతో పాటు ఇక్కడ తీసుకొచ్చి ఓపెన్ చేసి స్కిన్లో మనం తీసేటప్పుడు ఎంతైనా సరే మేము అక్కడ షేవింగ్ చేసినా సరే కొంత రెమినెంట్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ కానీ, నెక్స్ట్ స్కిన్ తీసిన తర్వాత కొన్ని ఎడ్జెస్ ఇర్రెగ్యులర్ ఎడ్జెస్ కానీ, కొన్ని పీస్ పెద్దది వస్తుంది, ఒకసారి చిన్న పీసెస్ వస్తాయి, వాటన్నింటినీ సెపరేట్ చేసే ప్లేస్ ఇది. ఓకే, దీని పేరు బయోసేఫ్టీ ఇంక్యుబేటర్. సో బై హ్యాండ్ మీరు బై హ్యాండ్ ఇక్కడ ఒక స్టెరైల్, అంటే మా డ్రెస్సింగ్ అంటే ఈ డ్రెస్సెస్తో కాదు, ఒక స్టెరైల్ OT డ్రెస్సెస్తో ఇక్కడ కూర్చొని ఒక టెక్నీషియన్స్, దానికి ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు దాని మొత్తాన్ని ఈచ్ పీసెస్ ఎంతెంత లెంత్లో ఉంచి ఎంత మనం హార్వెస్ట్ చేసాము, ఈ డిస్కార్డ్ చేసిన తర్వాత ఎంత మిగిలింది అంత డాక్యుమెంట్ చేస్తాం. ఓకే, వన్స్ ఇది అయిన తర్వాత దాన్ని ఇది షేకింగ్ ఇంక్యుబేటర్ అంటారు. దీన్ని ఏంటంటే ఇప్పుడు మేము ఫస్ట్లో మేము ఒక గ్లిజరాల్ అనేది తీసుకున్నాం, ఒక లిక్విడ్ తీసుకున్నాం ప్రిజర్వేటివ్, అది 50%. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా చేసిన తర్వాత ఈ మెటీరియల్ని దాంట్లోకి షిఫ్ట్ చేస్తాం, అది 85%. ఆ 85%లో స్కిన్ యాడ్ చేసిన తర్వాత దాన్ని దీంట్లో పెట్టి, ఇది ఒక పేరే షేకింగ్ ఇంక్యుబేటర్. ఇట్ విల్ మిక్స్ దట్ లిక్విడ్ ఇంటూ స్కిన్ ప్రాపర్లీ. ఎంత టైం పడుతుంది దానికి సంబంధించి? ఇది ఇప్పుడు మేము మొత్తం స్టార్టింగ్లో 24 hours అయిన తర్వాత అప్ టు 3 weeks ఇక్కడ ఉంచుతాం. ఇక్కడ ఇదే స్టెరిలైజ్ మెషిన్లో ఉంచుతారు. సో ఇక్కడ ఈ టైం ఎంత పడుతుంది ఇక్కడ స్టెరిలైజ్ చేయడం స్కిన్ మొత్తం పార్టికల్స్? అది ఇట్స్ మాన్యువల్, అంటే స్కిన్ ఇప్పుడు సపోజ్ ఎక్కువ స్కిన్ వచ్చింది అనుకోండి, అది టైం లిమిట్ ఉండదు, మనం చేసే పద్ధతి బట్టి. దాని తర్వాత అక్కడ 3 weeks మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇది ఇంక్యుబేటర్ ఏంటంటే ఫుల్గా మిక్స్ అయ్యేంత వరకు, తర్వాత ఫ్రిడ్జ్లోకి షిఫ్ట్ చేస్తాం. అక్కడ ఒక 8 to 10 degrees Celsiusలో కొన్ని రోజుల వరకు మెయింటైన్ చేయాలి. ఇంతలో మనం పంపించాం కదా కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఈ టిష్యూ కల్చరు, వీటి యొక్క రిపోర్ట్స్ రావాలి. అంతా నెగిటివ్, క్లీన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఇప్పుడు మీరు లోపల చూసిన వాక్-ఇన్ కోల్డ్ రూమ్ అంటారు, దాంట్లో మేము 3 to 5 years వరకు 4 degrees Celsiusలో ప్రిజర్వ్ చేస్తాం. అంటే మనకి నెక్స్ట్ పేషెంట్ నెసెసిటీ, ప్రిజర్వేషన్ అవసరం లేదు, నాకు యూటిలైజేషన్కి పేషెంట్స్ ఉన్నారు, సో బర్నింగ్ పేషెంట్స్ వార్డ్స్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఇక్కడ మీరు స్టెరిలైజ్ చేసిన తర్వాత షేకింగ్ మిషన్స్లో పెట్టిన డైరెక్ట్గా యూజ్ చేయడానికి బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇస్తే వీ కెన్ యూజ్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇందాక ఒక మ్యాట్ చెప్పారు సార్, ఇప్పుడు ఒక లేయర్ కట్ చేసిన తర్వాత దానికి సంబంధించి దాన్ని 3 layers డివైడ్ చేస్తామని చెప్పారు. బికాజ్ ఆ స్కిన్ సరిపోదు, సో ఉన్నటువంటి కాలిన గాయాలకు కానీ సరిపోదు కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్పారు. సో అలాంటి అవకాశం ఉంటుంది, ఎక్కడ చేస్తారు వాటిని కూడా? ఇప్పుడు సపోజ్ ఒక 100 cm² స్కిన్ వచ్చింది, కానీ పేషెంట్కి ఒక 200-300 రా ఏరియా ఉంది, దట్ మీన్స్ గాయం ఉంది. ఈ స్కిన్ని దాన్ని యూజ్ చేయాలంటే దీన్ని స్ప్రెడ్ చేయాలి మనం. దానికి సపరేట్గా హోల్స్ పెట్టాయి, ఇప్పుడు 1:2 అని, 1:1.5 అని, 1:3 అని. దాని మీనింగ్ ఏంటంటే 1 centimeterని అది 3 centimeters హోల్స్ చేయడం ద్వారా స్ప్రెడ్ చేస్తుంది, సాగదీస్తుంది. సింపుల్ డైరెక్ట్గా సాగదీస్తారు. అంటే ఆ కెమికల్స్ వల్ల సాగుతుందా లేదా జనరల్గా చర్మం సాగే గుణం ఉంటుంది కదా దానివల్ల? ఇది అంటే ఇప్పుడు ఒక చిన్న షీట్ని మల్టిపుల్ హోల్స్ పెట్టడం వల్ల మనం స్ట్రెచ్ అయినప్పుడు ఆ హోల్స్ స్ప్రెడ్ అవుతాయి కదా, సో అందువల్ల 1:3 అంటే 100 అనేది 200-300 అవుతుంది. అది డైరెక్ట్గా పేషెంట్ మనం అటాచ్ చేయగలం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇలాగ హోల్స్ పెట్టి పెద్ద చేసి అటాచ్ చేస్తారు, ఓకే మనం అంటిస్తాం, ఈ హోల్స్ ఎలా మళ్ళీ ఫిల్ అవుతాయి? స్కిన్ నేచర్ ఏంటంటే మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఎడ్జెస్ నుంచి అది దగ్గరికి వస్తూ ఉంటుంది, అలాగే ఈ మల్టిపుల్ హోల్స్ నుంచి కూడా సరౌండింగ్ స్కిన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ 100ని 300కి యూజ్ చేయడం వల్ల మొత్తం ఈ ఏరియా కవర్ అవుతుంది. కానీ ఇందాక మనం ఫస్ట్లో స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు ఈ స్కిన్ అక్కడ మీరు హోల్స్ చేసి పెడతా అని చెప్పేసి అన్నారు, కానీ దానివల్ల ఫ్లూయిడ్స్ కానీ
బయట నుంచి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండానే ఈ స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుందని అక్కడ పెడతా ఉన్నాం. సో ఈ హోల్స్లో నుంచి కొంచెం మరి అలాంటిది అని ఉంటుందా? సో లేయర్స్ వైజ్గా కంప్లీట్ చేస్తూ ఉంటారు దాన్ని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హోల్స్ పెట్టడం వల్ల కొన్ని యూజెస్ ఉంటాయి. మీరు చెప్పిన నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హోల్స్ వల్ల యూజెస్ చెప్తాను. ఇప్పుడు నేను స్కిన్ ఒక గాయం తగిలింది, దాని మీద హోల్స్ పెట్టిన స్కిన్ పెట్టాను. ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్, బాడీకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కానీ దాంట్లోంచి కొంత పస్సు, చీము ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా అది బయటకు వచ్చేస్తుంటుంది, అక్యుములేట్ అవ్వకుండా. ఇప్పుడు నేను ఒక పుండు ఉంది, దాని మీద ఒక స్కిన్ ఎటువంటి హోల్స్ పెట్టకుండా పెట్టాను. సో నేను టైటన్గా అది క్లోజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అక్కడే ఉండి ఇంకా బాడీలో రివర్స్లో స్ప్రెడ్ అయ్యి పేషెంట్కి డ్యామేజ్. ఇలా హోల్స్ పెట్టడం వల్ల అది ఇంకా బయటకు వచ్చేస్తుంటుంది. ఇంకో డౌట్, మరి బయట నుంచి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా అని. దీనికి మేము ప్రతిదీ ఇలాగ డ్రెస్సింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హోల్స్ పెట్టిన దానింటనే దాన్ని అలాగా మనం ఎయిర్లో ఓపెన్ చేసి పెట్టాం. దానికి స్టెరైల్ డ్రెస్సింగ్స్, యాంటీబయాటిక్స్ కవరేజ్ ఇచ్చి క్లోజ్ చేస్తాం. ఇది ఎప్పటి వరకు అంటే ఆ స్కిన్ హోల్స్ అనేవి వాటంతట అవే క్లోజ్ అయ్యేంత వరకు. దీని తర్వాత ఇంకొక ఎక్విప్మెంట్ ఉంది, సో దాన్ని కూడా వెళ్ళి తెలుసుకుందాం. సో ప్రస్తుతం అయితే ఇక్కడ స్టెరిలైజ్ చేసే విధానం కావచ్చు, షేకింగ్ సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్, మొత్తంగా 3 ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే బాడీ నుంచి ఆ చర్మాన్ని తీసుకొని వస్తారో బయట ఫ్రిడ్జెస్లో దాదాపుగా 8 to 10 degrees లోపల పెడతారు. దాన్ని 24 hours తర్వాత ఇంకో బ్యాచ్ దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత రొటేషన్ విధానంలో పూర్తిగా డాక్టర్స్ అంతా కూడా ఇక్కడ మాన్యువల్గా క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఒక షేకింగ్ మెషిన్స్లో అని చెప్తున్నారు, అక్కడ పెట్టి 3 weeks వరకు కూడా దాన్ని చూస్తామని చెప్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని క్లియరెన్స్ వస్తాయో దాన్ని యూస్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇంతవరకు ఓకే, దాన్ని స్టోర్ చేసే విధానం, దాన్ని స్టోర్ చేసే మెషిన్ ఎక్కడ ఉంది, ఆ స్టోర్ ఎలా చేస్తారు, ఎన్ని డిగ్రీస్లో స్టోర్ చేయాలి, సో స్టోర్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దాన్ని యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇవి కూడా మనం ఒకసారి చూద్దాం. స్కిన్ మనకి స్టెరిలైజ్ చేసిన తర్వాత భద్రపరిచే విధానానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు లాకర్ లాగా. సో భద్రపరిచేది వాక్ ఇన్ కోల్డ్ రూమ్ అని చెప్పేసి ఉంది. సో ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ ఆ స్కిన్ అంతా కూడా దాదాపుగా స్టెరిలైజ్ చేసిన తర్వాత ఒకవేళ పేషెంట్స్ లేకపోయినా దాన్ని యూస్ చేసుకునే విధానానికి దాదాపుగా 4 degrees centigrade లోపల ఉంచి టెంపరేచర్స్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాదాపుగా 5 సంవత్సరాల వరకు ఈ స్కిన్ ఇక్కడ భద్రపరచవచ్చు అని చెప్పేసి లాకర్ రూమ్లో చెప్తా ఉన్నారు. సో ఇది ఈ వాక్ ఇన్ కోల్డ్ రూమ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ కావ్య ఉన్నారు. సో చెప్పండి, ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు బయట మీరు ఏదైతే తీసుకొస్తూ ఉంటారో సో దానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి, ఎన్ని నెలలకు ఒకసారి దాన్ని చెక్ చేస్తూ ఉంటారు, సో కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయా, మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏదైతే బయట చూసామో అది ఒకవేళ స్కిన్ ఇమీడియట్గా వాడలేకపోయాము, ఇంకా టైం ఉంది మనకి అంటే అప్ టు 5 years వరకు ఈ వాక్ ఇన్ కోల్డ్ రూమ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది తెచ్చిన తర్వాత అదే గ్లిజరాల్ దాంట్లో ఇక్కడ కూడా స్టోర్ చేస్తాము. స్టోర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3 monthsకి ఒకసారి మనం ఎవ్రీ 10 cm² ఆఫ్ స్కిన్లో 1 cm బయాప్సీకి పంపిస్తుంటాం. ఎందుకు పంపిస్తాము అని అంటే ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఈ స్టోరేజ్ ప్రాసెస్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మిగతా పక్కన ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యాయా, ఇవన్నీ చూసుకుంటాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మొత్తం డిస్కార్డ్ చేస్తాము, మళ్ళీ పేషెంట్కి యూస్ చేయలేము. ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడానికి ప్లస్ ఒకవేళ ఏమన్నా వచ్చిందా లేదా అని ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం. అండ్ అప్ టు 5 years వరకు ఎప్పుడు అయినా సరే 24/7 ఇది 4 degreesలో మెయింటైన్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ స్కిన్ అనేది 5 years వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ గ్లిజరాల్ మీడియం అని చెప్పారు కదా, అందులో ఏదైతే పెడుతున్నామో దానివల్ల కూడా ఆ టెంపరేచర్ అలాగే మెయింటైన్ అయ్యేలా చూసుకుంటుంది. ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఇది 3.8 degreesలో ఉందని చూపిస్తుంది. మనం ఓపెన్ చేసి వాడుతున్నప్పుడు ఇది మన కోల్డ్ స్టోరేజ్ రూమ్, ఇది వాక్ ఇన్ కోల్డ్ స్టోరేజ్ రూమ్. మనం ఇలా ఇందులో పెడతామండి. ఇలా ఇది ఆల్మోస్ట్ 5 tons వరకు కెపాసిటీ ఉంది. మనము ఎప్పుడప్పుడు డేట్ లేబులింగ్ వేసి పెడుతూ ఉంటాం. సో చూసుకొని టైం బట్టి మళ్ళీ టెస్ట్కి పంపించడం, డిస్కార్డ్ చేయడం చేస్తాం. ఇప్పుడు మనం 2 minutes ఓపెన్ చేసి పెట్టేసరికి టెంపరేచర్ అనేది పెరిగింది. సో అది అలారం వస్తూ ఉంటుంది, బీప్ వస్తూ ఉంటుంది.
ఎలా ఉంది పరిస్థితి? సరే బాబు పుట్టినప్పుడు చాలా బాగానే ఉండు, కాకపోతే పుట్టినాక 4 డేస్కి 5 డేస్కి పొట్ట పైన పుల్లలాగా వచ్చినాయి చీమ్ లెక్క. తర్వాతకి వెళ్ళి సార్కి అడిగితే సార్ వాళ్ళు ట్యూబ్ రాసినారు. ఆ ట్యూబ్ పెడితే అవి పలిగిపోయినాయి సార్. పలిగిపోయినాక బాగానే ఉండమ్మా తీసుకెళ్ళండి అంటే వారం రోజులకి ఇంటికి వెళ్ళినాం సార్. ఇంటికి వెళ్ళాక 2 డేస్ బాగానే ఉండు, 3 డేస్కి అట్లా బాగా ఒక రోజు మొత్తం నైట్ డే మొత్తం ఏడ్చినారు. ఏడిస్తే వేరే హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళినాం గవర్నమెంట్కి. తీసుకెళ్తే అక్కడ సార్ చూసి ప్రైవేట్ తీసుకోవని చెప్తే ప్రైవేట్ తీసుకోతే అక్కడ కూడా మిషన్లు గిట్కని లేవు. మళ్ళీ నిజామాబాద్ తీసుకెళ్ళి మళ్ళీ నిజామాబాద్కి వచ్చినాం. నిజామాబాద్కి వస్తే అక్కడ సార్ వాళ్ళు అన్నారు గ్యారంటీ ఏమి ఇవ్వలేదు, ఒక్క రోజుకి 8,000 మాత్రం అయితే అని చెప్పినారు. మేము మా దగ్గర అంతా కానీ డబ్బులు లేవు సార్ అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం సార్ నిజామాబాద్లో. మళ్ళీ తీసుకొస్తే ఒక రోజు ఉంచుకున్నాక సార్ మరి ఎట్లుంది బాబుకి అంటే, అమ్మ బాబు మీద ఏం ఆశ హోమ్స్ పెట్టుకోకండి, వదిలేయండి, ఎట్లా ఉన్న బాబు అంతే ఉన్నాడు, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పినారు. మేము సార్ వినలేక మళ్ళీ అక్కడ నిజామాబాద్లో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసినాం. అయితే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడ సార్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఇక అంతే ఉండే, ఏం మార్పేం లేకుండే. ఇక కొంచెం ఫీడింగ్ ఇస్తుంటేనే అక్కడ ఫీడింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు నేను బాబుకి. ఇక స్కిన్ మొత్తం కురుపులు పగిలిపోయి మచ్చలాగా వచ్చింది సార్. ఆ మచ్చలాగా అనేది ఇంత ఆటన మందనం అయింది. అది పోయి మొత్తం వీపు మొత్తం టైట్ అయిపోయి కడుపు మళ్ళీ వీపు 2 కూడా టైట్ అయిపోయినాయి. ఇక వీపు మొత్తము చర్మం అనేది రెడ్డుగా వచ్చేసింది మొత్తం. అది ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం. ఇక అయితే వాళ్ళు కూడా ఒక ట్యూబ్ ఇచ్చినారు మళ్ళీ ప్రైవేట్లో కూడా. ఆ ట్యూబ్ పెడితే సార్ ఇట్లా స్కిన్ ఉంటుంది కదా పలిగింది, పైన అయితే వేసింది ఆ స్కిన్ పలిగింది. ఆ ట్యూబ్ పెట్టిన కొద్ది ఇంకా మొత్తం రెడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. రెడ్గా ఉన్న స్కిన్ బ్లాక్ కలర్ వచ్చేసింది సార్. అది సార్ మస్తు బాధ అనిపించింది మాకు. మస్తు బాబా అసలు చేతికి అస్సడుకుదా అనుకోలేను సార్. నేనైతే బతుకుతుందా అసలు అని కూడా అనుకోలేను. అయితే ఇంటికి తీసుకెళ్ళనా అన్న అప్పుడు అట్లుండే. కానీ ఇప్పటికైతే సార్ ఇక్కడికి వచ్చినాక ఎలా వచ్చారు? ఉస్మానియాకి సంబంధించినటువంటి డాక్టర్స్కి ఎవరు రిఫర్ చేశారు అంటే నిజామాబాద్ నుంచి మీకు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఇక్కడికి ఎట్లా వచ్చారు? ప్రైవేట్ హాస్పిటల్ నుంచి సార్. అక్కడ చాలా సార్ వాళ్ళు చూసినారు. అమ్మ మేము డబ్బులు తీసుకొని కూడా ఏం పాయిది ఉంటుంది, అక్కడికి నేను రాసిస్తాను, అక్కడికి వెళ్ళండి, వెంటిలేటర్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ లేవమ్మా, ఇక్కడ ఒకవేళ ఉంటే పెడుతుంటే ఇంకా అయినా కానీ లేవు కదా, ఇక్కడ నేను డబ్బులు తీసుకొని మీరు వ్యవసాయం చేసుకుంటా, నేను డబ్బులు తీసుకొని వాయం చేసుకోలేదు, అక్కడికి వెళ్ళండి అని ఇక్కడికి పంపించారు. మీకు మొత్తం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో సార్ అయిందొచ్చు ఒక ₹1,00,000 మొత్తం. అంటే అన్ని ప్రైవేట్లో గవర్నమెంట్ అన్ని కలిపి ఒక ₹1,00,000 భారమే కదా మీకు? తలకి మించిన భారమే కదా? అట్లే నేను బాబు కంటే ఎక్కువ లేదు సార్, కాకపోతే మంచి ఖర్చు ఎక్కువైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు ఫ్రీగా చేయించుకున్నారు కదా వైద్యం. సో ఎలా చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అయిపోయింది? ఇక్కడ కూడా మళ్ళీ గ్లాసుల కింద ఉండే మళ్ళీ సార్ వాళ్ళు కూడా ఏదైనా సార్ చెప్పమన్నారు సార్. ఏంటంటే చెప్పిన నేను బాబుకి పుండుతోని ఫీవర్ కూడా చాలా వచ్చింది, బాగా భయపడ్డా. దాంతో ఫిడ్స్ కూడా కంటిన్యూ వచ్చినాయి బాబుకి. ఏమవుతుందో అన్న బాగా ఉండేనైతే ఒక్కోసారి ఇట్లా పడిపోయినట్టు అవుతుండే నాకు వాళ్ళు చూస్తే. కానీ సార్ ఇంకా ధైర్యంగా నేను నిలబడి వారి పక్కనే ఉండి నేను సార్ వాళ్ళకి ప్రతి ఒక్కటి చిన్నగా ఏదైనా సరే చూపిస్తుంటే సార్ వాళ్ళు కూడా. ఎన్ని రోజులు పట్టిందమ్మా ఇక్కడ మొత్తం? ఎన్ని రోజులు పట్టింది? ఇక్కడికి వచ్చి కరెక్ట్ 2 నెలలు అవుతుంది సార్. ఇక దగ్గర 2 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు ఎలా ఉన్నాడు బాబు? ఇప్పుడు ఎలా ఉంది కండిషన్? వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా 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 బెటర్ సార్ బాబు. అప్పుడు పుండు నేను ఇట్లా ఏమంటారు ఇట్లా మొత్తం పలిగింది వానికి ఒకటే సైడ్ సార్. పండ పెడితే కూడా వాడు ఇట్లా ఏడిస్తే నోరు అనేది వెళ్ళకపోతుండే. వాడు చిన్నగా పిచ్చుక ఏదో ఇట్లా శ్వాస తీసి చూడు సార్ అట్లా చేసినాడు వాడు. మా బాబు వాయిస్లలో ఏమి వెళ్ళలే, మేము చూస్తుంటే మీ అందులో వేస్తే ఇల్లఫోర్ హాస్పిటల్కి జీడికి వచ్చినాము. కానీ ఇక్కడ ఈ సారులు అన్నారు అక్కడ వెళ్ళరు, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని అని చెప్పి స్కిన్ పెట్టారు సార్. మేము అసలు కళలో కూడా మా బాబుకు స్కిన్ వస్తా అనుకోలేము, బతుకుతాడు అనుకోలేదు. నిజంగా చెప్తాను సార్, మా బాబు ఇట్లా వస్తాడని కళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే సార్ వారం రోజులు అక్కడ ప్రైవేట్లో ఉండి ఇక్కడికంటే స్కిన్ పెట్టేటప్పుడు కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చారా సార్? ఎలా ఉంటుంది ఏంటి, పెడితే ఎలా ఉంటుంది మొత్తం చెప్పారా? చెప్పినారు సార్, చెప్పినారు. అది బాబు స్కిన్ సరిపోద్దమ్మా, ఇక్కడ అడ్మిట్ చేసినారు కదా అది వేస్తాము, తర్వాతకి వెళ్ళి మళ్ళీ బాబు కొద్దిగా రోజులు అయినాక మళ్ళీ బాబు స్కిన్ తీసి వేస్తేనే మంచిగా అతుకుతుందమ్మా అని చెప్పి మంచిగా అవుతారని చెప్పినారు. కానీ ఇప్పటికైతే సార్ ఇప్పటికి చాలా బెటర్ ఉంది సార్. నాకు అక్కడ డ్రెస్సింగ్ అక్కడ చేస్తుండే నీళ్ళఫాల్లో డ్రెస్సింగ్ చేస్తే మేడం వాళ్ళు చూపించారు ఆ స్కిన్ కట్ చేసిన తోలు మొత్తం ఇట్లా ఆయనకి ఇట్లా మలుపుతే ఇట్లా ఊగుతుండే సార్. స్కిన్ మొత్తం ఊగుతుండే. ఆ జ్యూస్ ఇట్లా చాలా భయమైంది సార్. కానీ ఇప్పటికి చాలా బెటర్ అయింది సార్ దేవుని దయ వల్ల. డాక్టర్లు అందరూ కూడా దేవులే సార్, వాళ్ళందరూ దయ వల్ల చాలా బాగా అయింది సార్ మాకు. నిజామాబాద్లో కూడా చెప్పారు
సో ఇది పరిస్థితి. చిన్న బేబీ 9 నెలలు 8 నెలలు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ బేబీకి సంబంధించి 2 నెలల బేబీ అని బాబు అని చెప్తున్నారు. సో 2 నెలల బాబు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు కంటి మీద కునుకు లేకుండా ప్రతిరోజు మేము ఏడుస్తూనే ఉన్నాము. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చిన్న కురుపుల మాదిరిగా వచ్చేసి వీపంతా కూడా పోయి సో చేతికి వస్తాడు అని అనుకోలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉస్మానియా స్కిన్ కేర్ వైద్యులు, ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు పూర్తిగా ప్రాణం పోసారని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ స్కిన్ బ్యాంక్లో వాడినటువంటి చర్మం మళ్ళీ తనకు పెట్టేసేసి తనకు పునర్జన్మ ప్రసాదించారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి స్కిన్ బ్యాంక్ యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ ప్రజల్లో అవగాహన అయితే స్కిన్ బ్యాంక్ మీద లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే జీవనదాన్ ద్వారాను, ప్రభుత్వం మిగతా ఆర్గాన్ డొనేషన్స్ మీద ఎంతో కొంత ఎన్జిఓస్ ద్వారాను, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారాను ఎంతో కొంత అయితే ఈ మిగతా ఆర్గాన్ డొనేషన్స్ మీద ఉన్నటువంటి చైతన్యం అయితే స్కిన్ డొనేషన్స్ మీద అయితే లేదు. సో అందరిలో కూడా ప్రజల్లో కూడా అవగాహన రావాలి, స్కిన్ డొనేషన్ కూడా పెరగాలి. ఇప్పటికే ఎక్కడో వేలల్లో ఒకళ్ళు మాత్రమే ఈ అవగాహన ద్వారా స్కిన్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అది కూడా చనిపోయినటువంటి బాడీ నుంచి కూడా తీసుకుంటామని పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా అందరిలో కూడా ఈ అవగాహన పెంచుకొని స్కిన్ డొనేట్ చేసినట్టయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పేసి ఉస్మానియా వైద్య విభాగ అధిపతులు, ఉస్మానియా డిపార్ట్మెంట్, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిరూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఈ స్కిన్ బ్యాంక్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి ఉస్మానియా వైద్యులకైతే మరొకసారి ప్రశంసలు అయితే మనందరం కూడా అందించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.